భక్తి చేస్తున్నాము అనంటే నా భక్తి దేవునికి ఇష్టమైనదిగా కనబడుతుందా? ఒక విశ్వాసురాలుగా పిలువబడుతున్నాను కదా, ఒక విశ్వాసగా నేను పిలువబడుతున్నాను కదా, పాటల్లో వాక్యంలో దేవుని దృష్టికి ఉన్నతమైనదిగా ఉంటుందా? ఆ యవనస్తురాలను చూసినప్పుడు ఓహో ఆమె వలె జీవించకుండా నా భక్తి జీవితం శ్రేష్టమైనదిగా దేవుని ఎదుట కనబడుతుందా? ఒక విశ్వాసిని చూసినప్పుడు వారి విశ్వాసం వలె కాకుండా నా విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పదిగా కనబడుతుందా అన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మనకి చెప్పండి? ఆ తరములో అందరూ పాడైపోయారు, అందరూ చెడిపోయారు, అందరూ దేవుని దృష్టికి నీసులుగా అసహ్యులుగా కనబడుతున్నారు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నేను వీరందరినీ చేసినందుకు హృదయంలో సంతాపపడుతూ ఉన్నాను అని నేను బాధపడుతూ ఉన్న తరుణంలో నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడుగా కనబడుతున్నాడు. వారి తరములో వారికి వేరే దేవుని తట్టు తిరిగేవాడుగా నోవాహు కనబడుతున్నాడు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? నా కుటుంబం అంతా దేవుని దృష్టిలో శ్రేష్టమైనదిగా కనబడాలని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? వారు అక్రమ విషయంలో చెడిపోయి ఉన్నారు అని దేవుడు ఎందుకు రాయించాడు అనంటే ప్రజలందరూ కూడా దేవుని మాట వినడం లేదనే కదా దేవుడు రాయించాడు.